ప్రైజ్ ది లార్డ్. మనం అందరం కూడా బాధ్యత ఉన్నాం కాబట్టి ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. పేతురు మొదటి పత్రిక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్ని చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే మనం ఎక్కడి వారమో మొదటి వచనంలో చెప్తున్నారు. మనమట పరదేశులము యాత్రికులమై ఉన్నాము. పరదేశులము యాత్రికులము. చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు పాట పాడతారు కదా. ఏ పాట పాడతారు? పరవాసినినే జగమన్న ప్రభువ. అంటే ఈ యొక్క దేశ నివాసినే యాక్చువల్గా నేను కాను, నేను పరలోకవాసిని నేను అనేటువంటి పాటను పాడుతూ తీసుకుని వెళ్తారు. అంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ, ఆ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నేను ఈ లోకంలో ఉండేటువంటి వాడిని కాదు, నేను పరవాసిని అని పాట పాడుతూ వెళ్తాం. దాన్నే అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వెళ్ళిపోయినటువంటి వారిని చూసి మిగతా వాళ్ళని కూడా, అవును నేను కూడా ఒకానొక దినాన ఇలాగే ఈ విధంగానే నేను కూడా వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి అని జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ మనకి ఎన్నోసార్లు బైబిల్ లేఖనాలు కూడా మనం ఈ యొక్క దేశ నివాసులు కాదు, మనం ఒక యాత్ర జరిగిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మనం ఈ భూమి మీద ఒక యాత్ర జరిగిస్తూ ఉన్నాము. మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉంది. పరలోక రాజ్యంలో మన పౌరసత్వం, నిజమైనటువంటి పౌరసత్వం ఉంది. అక్కడ నివాసులు మనం అందరం కూడా అని ఎన్నోసార్లు భక్తులు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా మనం చదువుకున్నటువంటి వచనంలో చూస్తే, ప్రియులారా మీరు పరదేశులు. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు పరదేశులు యాత్రికులు అయి ఉన్నారు. యాత్ర జరిగించడానికి, ఒక యాత్ర జరిగించడానికి భూమి మీద మనం ఉన్నాం. ఈ యాత్ర ముగిసిపోయిన వెంటనే ఏమవుతుంది? తిరిగి మరలా మనం దేవుడు ఎవరైతే మరి ఈ యొక్క ఆత్మను అనుగ్రహించారో ఆ ఆత్మను అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి తిరిగి మనం వెళ్ళిపోతాం. ఈ యాత్ర ముగిసేంత వరకే మనం ఈ యొక్క భూమి మీద నివాసం ఉంటాం. దాన్ని ఒక్కసారి తిరిగి మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు. అయితే ఏంటట? గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఇది మొదటిది. మీరు ఈ లోకస్తులు కారు, మీరు పరలోకవాసులు. మీరు మీ పౌరసత్వం పరలోకంలోనే ఉన్నది. సో కరెక్టే అదంతా. కాబట్టి ఏంటైతే అంటే కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను మీరు విసర్జించండి. ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీరాశలను అంటే ఆత్మ చెప్పేటువంటి మాట శరీరం ఏం చేస్తుంది అంటే లోపడుతుంది దానికి. కాబట్టి ఆత్మకు విరోధముగా శరీరం ఎప్పుడు కూడా ప్రవర్తించడానికి, అందుకే కదా ఈ పోరాటం, ఈ స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్క విశ్వాసి క్రైస్తవుల్లోని ఈ స్ట్రగుల్ ఉంటుంది. శరీరం చెప్పినట్లుగా శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోకుండా మనం ఏం చేస్తాము? దాన్ని కంట్రోల్ చేస్తూ, దేనివల్ల అంటే ఆత్మ చెప్తున్నటువంటి సంగతులు, ప్రభు చెప్తున్నటువంటి మాటలకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ శరీరం ఏం చేస్తుంది? రివర్స్లో వెళ్తూ ఉంటుంది, దానికి విరోధంగా వెళ్తూ ఉంటుంది శరీరం. కానీ మనం మాత్రం దాన్ని, ఆ కోరికల్ని చంపివేసుకుంటూ, వాటినన్నిటిని అణిచివేసుకుంటూ, కాదు నేను ఈ విధంగా చేయకూడదు, లేఖనానుసారంగా నేను ప్రవర్తించాలి, నేను ప్రభు యొక్క బిడ్డని,
అని మనం ఏం చేస్తాము, వాటిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకి వెళ్తాం. మనం అందరం కూడా లోకస్తుల్లాగా ప్రవర్తించలేమా? ప్రవర్తించగలము. కానీ ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తాము, అన్యజనుల వలె మనం ప్రవర్తించకుండా విశ్వాసులకు తగినట్లుగా క్రీస్తుకి మాదిరిగా ఉండేలాగా మనము జీవిస్తూ ఉంటాం. కానీ మనలో ఆ యొక్క స్ట్రగుల్ ఉండదా? మరి ఆ కోరికలు రావా అంటే వస్తాయి అవి కూడా. కానీ మనం వాటిని ఏం చేస్తాము, వాక్యం ద్వారా ఆత్మ చేత వాటన్నిటినీ కూడా మనం జయించుకుంటూ ముందుకు వెళ్తాం. కాబట్టి ఇక్కడ ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను మీరు ఏం చేయాలట, మనం విసర్జించి విడిచిపెట్టేసి పూర్తిగా. ఇప్పుడు ఈ రోజు విడిచిపెట్టేసినా మీరు మళ్ళీ వచ్చే వారంలో, వచ్చే నెలలో రావు అని అనడానికి లేదు. అవి కంటిన్యూస్ ప్రాసెస్, అలాగా జరుగుతూ ఉంటుంది. మనం బ్రతికి ఉన్నంత వరకు కూడా ఈ స్ట్రగుల్ అనేది మనం అనుభవిస్తాం, ఈ పోరాటం అనేది మనం అనుభవిస్తూనే ఉంటాం. కానీ దానికి లోబడిపోకుండా, శరీర ఆశలకు మనం బానిస అయిపోకుండా, సరెండర్ అయిపోకుండా, దానికి లోబడిపోకుండా వాటిని మనం ఏం చేయాలా, ఆత్మచేత వాటన్నిటిని కూడా జయించి ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ శరీరాశలను పోరాడు శరీరాశలను విసర్జించి, శరీరం యొక్క కోరికలను, వాటి యొక్క ఇచ్చను, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలట, విసర్జించి విడిచిపెట్టేసి ముందుకు వెళ్తూ ఉండాలి. అవి వస్తూ ఉంటాయి, ఆ తలంపులు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మనం దానికి లోబడిపోకూడదు, వాటికి సరెండర్ అవ్వకూడదు, దాన్ని విడిచిపెట్టేయాలి. ఆత్మచేత దాన్ని మనం ఏం చేయాలి, జయించాలి ఆత్మచేత. కాబట్టి ఇక్కడ మనం చూసాం కదా. అలాగే మనం గలతీ 5వ అధ్యాయంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఇటు వాటికి విరోధమైనటువంటి నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు ఎవరైతే క్రీస్తుని వాళ్ళ సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరించి క్రీస్తుని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా క్రీస్తు సంబంధులు. ఈ క్రీస్తు సంబంధులు శరీరాన్ని, వారి యొక్క శరీరాన్ని, శరీరం యొక్క కోరికల్ని ఏం చేశారట, దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రభువారు ఏ విధంగా అయితే కల్వరి సిలువలో మన పాపభారాన్ని అంతటిని మోసి ఆయన సిలువ వేయబడ్డాడో, మనము కూడా ఆ యొక్క క్రీస్తు పునరుత్థానమందు మనం విశ్వసించాం. ఆయన సిలువ బలియాగాన్ని మనం అందరం కూడా విశ్వసించాం మన హృదయంలో. అలాగే ఆయన యొక్క పునరుత్థానాన్ని మనం అందరం కూడా విశ్వసించాం. కాబట్టి ఆయన సిలువ బలియాగాన్ని విశ్వసించినటువంటి మనం అందరము కూడా ఈ యొక్క ఇచ్చలు, శరీరం యొక్క ఇచ్చలు, కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆనాడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే సిలువలో క్రొట్టబడ్డారో మ్రాను మీద, మనము కూడా విశ్వసించిన దగ్గర నుంచి మన యొక్క కోరికల్ని, వీటన్నిటినీ కూడా క్రీస్తుతో సిలువ వేయబడ్డాం. మనం శారీరకంగా సిలువ వేయబడలేదు, కానీ మన ఇహ సంబంధమైనటువంటి కోరికలు, ఇచ్చలు ఇవన్నీ కూడా క్రీస్తులో సిలువ వేయబడ్డాయి. ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరించి బాప్తిజం తీసుకొని మారు మనసు పొందేమో, అప్పుడే మన శరీరాశలు, కోరికలు ఇవన్నీ కూడా సిలువలో క్రీస్తు ఏ విధంగా ఆయన సిలువ వేయబడ్డాడో మన కోరికలు కూడా అదేవిధంగా సిలువ వేయబడ్డాయి. పౌలు దాన్నే చెప్తాడు. ఏమని చెప్తాడు పౌలు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి పౌలు ఎంతో విరోధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి, క్రీస్తుకు వ్యతిరేకంగా విరోధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించి తెలుసుకున్నాడో అప్పుడు క్రీస్తుకి దాసునిగా మారిపోయాడు. సంపూర్ణంగా దేవునికి సరెండర్ అయిపోయాడు. తన యొక్క శరీరంలో ఉన్నటువంటి
కోరికల్ని, ఇచ్చల్ని, వాటన్నిటినీ కూడా ఏమంటున్నాడట? క్రీస్తుతో నేను సిలువ వేయబడ్డానికి నేను జీవించట్లేదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు యొక్క ప్రవర్తన, క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో దాని ప్రకారంగానే నేను ముందుకు నడుస్తూ ఉన్నాను, కానీ నా ఇష్టానుసారంగా ఇక్కడ నేను జీవించను అని ఒక తీర్మానంతో పౌలు ముందుకు వెళ్ళాడు. అలాగే మనం కూడా ఇహ సంబంధమైన వాటిని నెరవేర్చుకోవడానికి మనము ఆలోచన చేసుకోకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇహ సంబంధమైన వాటిని మనం దాని ప్రకారంగా నడుచుకుంటే మనం చావవలసిన వారమై ఉంటామని లేఖనం సెలవిస్తాం. ఆత్మచేత శారీరక కార్యాలను మనం ఏం చేయాలట? చంపివేయాలి అన్నది లేఖనము సెలవిస్తూ ఉంది. అలాగే 1 పేతురు 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియో లేక ఉండును. కాబట్టి మనము యేసుక్రీస్తు వారు కూడా క్రీస్తుని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ప్రతి విషయంలోని మనకు మాదిరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎందుకు అంటే ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చారు, మనుష్యునిగానే ఈ లోకంలో జీవించారు. ఒక మనుష్యునికి, మానవునికి ఉండేటువంటి ఆశలు, కోరికలు, ఆకలి, దప్పిక, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయనకి ఉన్నాయి. ఆయన ఒక మనుష్యుడిగానే ఈ లోకంలో జీవించాడు. కాబట్టి మనుష్యుడిగా జీవించినప్పటికీ కూడా ఆయన ఎటువంటి పాపము కూడా చేయలేదు. పాపపు లోకంలోనే ఉన్నాడు. ఆయన పాపుల మధ్యలోనే సంచరించాడు. ఎంతోమంది అనేవారు ఈయన పాపుల మధ్యలో వెళ్తాడు, వాళ్ళ మధ్యలోనే వాళ్ళతోనే ఉంటాడు, వాళ్ళతోనే తింటాడు, వాళ్ళతోనే తిరుగుతాడని అందరూ చెప్తుండేవారు. మరి పాపుల మధ్యలోనే ఆయన ఉండి జీవిస్తూ పాపము లేనివాడిగా ఆయన జీవించాడు. ఎందుకు మనం ఆయన్ని మాదిరిగా ఉంచుకుంటామంటే ఆయన పాపపు లోకంలో ఉన్నాడు, కానీ ఆయనలో పాపం ఎంత మాత్రము కూడా లేదు. చివరి వరకు కూడా, అలాగే తీర్పు సమయంలో కూడా ప్రధాన యాజకులు కూడా, అధికారులు కూడా ఈయనలో ఎటువంటి దోషము మాకు కనిపించట్లేదనే సాక్ష్యం ఇచ్చారు. కానీ మనుష్యుడు తన యొక్క కుటిలమైనటువంటి ఆలోచనలు, చెడ్డ స్వభావంతో ఈయన సిలువ వేయండి అని, అది మానవుని యొక్క నైజం. దేవుని నైజము ప్రేమించేటువంటిది, క్షమించేటువంటిది ఆయన లక్షణం. మానవుని యొక్క నైజము శిక్షించాలి, బంధించాలి, అంటే పగ తీర్చుకోవాలి. ఇటువంటి ఆశలు మానవుల్లోని వస్తాయన్నమాట. దురాశలు, తర్వాత అసూయ, ఈర్ష్య, ఇలాంటివన్నీ కూడా మనుషుల లోపల నుంచి వస్తాయి. కానీ యేసు క్రీస్తుని మనం అందరం కూడా ధరించుకోవాలి. అంటే క్రీస్తు యొక్క లక్షణాలను మనము కలిగి ఉండాలి అని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి జీవిస్తే మనమందరము కూడా ఒకానొక దినాన దేవుని దగ్గర సభ మంచి బల నమ్మకమైనటువంటి దాసుడా అని దేవుని చేత పిలువబడతాం. కానీ మనము శారీరానుసారంగానే ప్రవర్తించామనుకోండి, శరీరం యొక్క కోరికలు చొప్పునే ప్రవర్తించామనుకోండి, లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు చావవలసిన వారై ఉన్నారు. కాబట్టి మనము మన యొక్క శరీర కోరికలన్నింటినీ కూడా ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మచేత వాటిని చంపివేయాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 12-13 వచనాలు. మనము శరీరానికి రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు కానీ
ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల ఎలా జీవిస్తామట మనం? ఆత్మ చేత శారీరక క్రియలను మనం చంపివేసుకుంటే మనము జీవిస్తాము. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నిరంతరం మనతో ఉండి మనల్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఏ మార్గంలో వెళ్ళాలో లీడ్ చేస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలంటే మనం అందరం కూడా శరీరం యొక్క కోరికల్ని చంపివేయాలి. శరీర ఆశలను మనం అందరం కూడా తీసివేసుకోవాలి. అందుకే కదా మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి దానికి రుణస్థలం మనం కాము అని లేఖనం సెలవిస్తూ ఉంది. క్రీస్తులో మనం అందరం కూడా పరిశుద్ధపరచబడ్డాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనం అందరం కూడా శుద్ధీకరించబడ్డాం. క్రీస్తు తానే స్వయంగా వచ్చి మన దోషాలను పరిహరించడానికి తనకు తానుగా బలి అయ్యాడు. కాబట్టి ఆ రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. ఎందుకు మనం ఆ రొట్టెను తీసుకొని ఆ యొక్క ద్రాక్షారసాన్ని మనం త్రాగుతున్నాం అంటే ఆనాడు ఆయన చేసిన బలిని ఒకసారి తిరిగి మరలా జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన ఇది మన కోసం కాచినటువంటి రక్తము. ఆయన శరీరం అంతా దున్నబడింది, అదంతా కూడా మన కోసము. ఆనాడు ఆయన ఆ కార్యం జరిగించారు కాబట్టి క్రీస్తు ఈనాడు మనం పరిశుద్ధపరచబడి సంఘంగా చేరి ఆయన్ని స్తుతించి ఆరాధించి మహింపరచగలుగుతాం. కాబట్టి ఆ బలియాగాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నిరంతరము కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభువారు దీన్ని ఏర్పాటు చేశారు. అంతటికీ కూడా ఈ మూల బిందువు ఏంటంటే క్రీస్తు యొక్క బలియాగం. అది సెంటర్ పాయింట్ అన్నమాట. దాని ద్వారా మాత్రమే మనకి పాప క్షమాపణ, మన పాపాల నుంచి విమోచన, ఇదంతా కూడా క్రీస్తు యొక్క బలియాగం ద్వారా. లేదు ఆయన బలి కాకపోతే ఇంకా మనం అందరం కూడా మన పాపాల్లోనే జీవించేటువంటి వారు, ఇంకా బలుల ద్వారా మా పాపాలు పరిహరించండి అని బలి అర్పించేటువంటి వారు. కానీ ఇదంతా కూడా మనం ఇక నుంచి చేయట్లేదు. బలులన్నీ కూడా సమాప్తమైపోయాయి. యేసుక్రీస్తు వారి యొక్క ఒక్క బలి ద్వారా, ఆ ఒక్క బలి ద్వారా మనందరికీ కూడా పాప క్షమాపణ, విమోచన కలిగింది మన పాపాల నుంచి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో నుంచి ఏ విధంగా మగ్గిపోయి మోషే ద్వారా తిరిగి మరలా విడిపింపబడ్డారో, అలాగే మనము కూడా చీకట్లో నుంచి, మన పాపపు బంధకాల నుంచి క్రీస్తు ద్వారా, క్రీస్తు వారి యొక్క యజ్ఞం ద్వారా, ఆయన యొక్క బలియాగం ద్వారా మనం అందరం కూడా ఆ పాపపు బానిసత్వం నుంచి మనం అందరం కూడా విడిపింపబడ్డాం. కాబట్టి విడిపించబడిన మనం అందరం కూడా, కడగబడినటువంటి మనం అందరము కూడా, పరిశుద్ధులుగా చేయబడినటువంటి మనం అందరము కూడా తిరిగి మనుజాశల్ని అనుసరించి ప్రవర్తించడానికి మన పైన మనకు అధికారము లేదు. ఎందువల్ల అంటే క్రీస్తు యొక్క అధికారం కిందకి మనం అందరం కూడా వచ్చాము. ఆయన అధికారానికి మనం అందరం కూడా ఒప్పుకున్నాం. మనం అందరం కూడా అంతే కదా. ఎవరు కూడా బలవంతంగా క్రీస్తులోనికి తీసుకురాలేరు. మనంగా ఏం చేశాము? క్రీస్తు అధికారం కిందకు వచ్చాము. మరి ఆయన అధికారం కిందకు వచ్చినప్పుడు ఆయన అధికారం చొప్పునే మనం నడుచుకోవాలి. కానీ నా ఇష్టానుసారంగానే నడుస్తాను అనడానికి మన మీద మనకి ఎటువంటి అధికారము లేదు. మనం అందరం కూడా ఆయన అధికారానికి ఒప్పుకొని వచ్చాం. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బలలో పాలుపొక్కలు పొందేటువంటి మనం అందరం కూడా దీన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరానికి రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు చావవలసిన వారే ముందరు. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపితే మీరు నిరంతరము జీవిస్తారు. ఇది మనం దృష్టించి దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇది చూసుకొని మనం బయటకు వెళ్దాం. మొదటి అధ్యాయం 28. ఏ విషయంలోనూ
చూసారా, ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. ఏంటి క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడం? సువార్త సత్యాన్ని మనం అందరం కూడా అంగీకరించాం. సువార్త సత్యాన్ని అంగీకరించినప్పుడు మనం అందరం కూడా అది సంఘంగా చేర్చబడ్డాము. కానీ మనం అందరం కూడా ఒకే భావం కలిగినటువంటి వారు. మన విశ్వాసం అంతా కూడా ఒక్కటే, మనం విశ్వసించిందంతా ఒకటే. మన శరీరాలు, మన యొక్క పర్సన్స్ మనం అందరం కూడా విడివిడిగా ఉన్నా సరే మనం అందరం కూడా ఒకే భావంతో కలిగి ఉన్నాము, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. కాబట్టి ఇటువంటి మనమందరం కూడా సువార్త విశ్వాస పక్షాన మనం అందరం కూడా పోరాడి ఏక మనస్సు కలిగి మనం అందరం కూడా ఉన్నాం. మనమందరం ఏక మనస్సు కలిగి నేను మిమ్మల్ని గూర్చులాగా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. ఏ సువార్త విషయంలో, ఏ సువార్తనైతే మనం విని అంగీకరించి వచ్చామో ప్రభువులోనికి, ఆ సువార్త పక్షంగా దానికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి. మిమ్మల్ని పిలిచిన వాడు ఎటువంటి వాడు, ఆయన ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆయన ఎటువంటి స్వభావం కలిగి ఉన్నవాడు, ఎటువంటి పిలుపుతో మిమ్మల్ని అందరినీ కూడా పిలిచాడు, ఏ పిలుపుతో మీరు అందరూ కూడా ఆయన పక్షంగా చేరారు, దీన్ని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనల్ని పిలిచినటువంటి పిలుపు, ఆ పిలుపును మనం మర్చిపోకూడదు. కాబట్టి క్రీస్తు మనల్ని అందరినీ కూడా కొన్ని కోటాన కోట్ల ప్రజల్లో నుంచి కొద్ది మందిని మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, కానీ ఏర్పరచబడిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మందిలో నీవు నేను ఉన్నాము అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఉన్నది అని మనం గ్రహించాలి. కాబట్టి ఆ పిలిచినటువంటి పిలుపు అది చాలా ఉన్నతమైనటువంటి పిలుపు, దేవుడు పిలిచినటువంటి పిలుపు. కాబట్టి అంగీకరించినటువంటి సువార్త సత్యాన్ని మనము దానికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి. ఆ సువార్తకి తగినట్లుగా మనం అందరూ కూడా ప్రవర్తించాలి. కాబట్టి కొద్ది నిమిషాలు మనం పరీక్ష చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని చెప్పబడినటువంటి వాక్యాన్ని ఒకసారి మననం చేసుకుందాము. ఎంతవరకు మనం దేవుని పక్షంగా జీవిస్తున్నాం, లేదా మన శరీరాశల ప్రకారంగా మనం జీవిస్తున్నామా, వాటికి లోబడిపోతున్నామా, వాటికి సరెండర్ అయిపోతున్నామా కొన్నిసార్లు, లేదంటే దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నామా, ఆత్మ చెప్పినప్పుడు దానికి లోబడుతున్నామా, లేదంటే ఆత్మకి విరోధముగా మనం ప్రవర్తిస్తున్నామా? ఒక్కసారి మనమే వాక్యం ద్వారా మనమే ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. నీ హృదయం ఏం చెప్తుంది, నీ మనస్సు ఏం చెప్తుంది? వాక్యం ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి హెచ్చరిస్తూ ఉన్నాడు? నేను ఎంతవరకు దేవుడు మనం అనుసరిస్తున్నామో మనకు తెలుసు. ఏ విషయాల్లో తగ్గిపోతున్నామో తెలుసు. ఏ విషయాల్లో ఇంకా దేవునికి లోబడట్లేదో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎవరు నన్ను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. నీ హృదయాంతరంగాన్ని ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు ఆయన. ఇంకా కొన్ని విషయాల్లో నువ్వు లోబడటం లేదేమో. ఇప్పుడే దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మనం వేడుకుందాము. ప్రభువా, నన్ను కనికరించండి, నా విధేయతను మన్నించండి. ఆనాడు ఇశ్రాయేలీయులు నీకు విరోధంగా పాపం చేశారు. నేను కూడా అనేక సార్లు ఆత్మ చెప్తున్నటువంటి సంగతులు, ఆత్మ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నేను లోబడకుండా మీకు విరోధంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను. దేవా, నన్ను కనికరించండి, నా విధేయతను మన్నించండి. ప్రభువా, మీకు సంపూర్ణంగా నేను లోబడాలి. సువార్తకు తగినట్లుగా నేను ప్రవర్తించాలి. పరిశుద్ధులకు తగినట్లుగా నేను ప్రవర్తించాలి. ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీర ఆశల్ని నేను వాటన్నిటినీ ఆనాడు నువ్వు సిలువలో ఏ విధంగా నా పాపాన్ని నువ్వు భరించావో, అలాగే ఏనాడైతే నేను నిన్ను విశ్వసించానో ఆనాడే